సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. ఐదు రోజుల మిస్టరీ. ఎవరు చంపారో అర్థం కాని అయోమయం. చుట్టుపక్కల అనుమానం ఉన్న వాళ్ళందరినీ విచారించారు. చివరికి కన్న తండ్రిని కూడా అనుమానించింది పాడులోకం. ఇంటి పక్కన ఉద్యోగం చేసుకునే యువకుడి మీద అభాండాలు వేశారు. క్షుద్ర పూజలు అన్నారు. కానీ చంపింది ఒక 14 ఏళ్ల వయసున్న బాలుడని తెలుసుకుని నిశ్చేచులయ్యారు. ఎస్, సహస్రను చంపింది ఎవరో కాదు, పక్కింట్లో ఉండే 10th క్లాస్ విద్యార్థి. బక్కపలుచుగా ఉండే ఆ పిల్లాడు హత్య ఎలా చేశాడో, ఎందుకు చేయాల్సి వచ్చిందో, ఎలా చేశాడో చెబుతూ ఉంటే పోలీసులే విస్తుపోయారు. బ్యాట్ కోసం సహస్ర వాళ్ళ ఇంటికొచ్చాడు. అది తీసుకెళ్లే క్రమంలో పాప చూసింది. ఏంటి అని నిలదీసింది. వెంటనే బాలుడు వేరే ఆలోచన లేకుండా చంపేయాలని డిసైడ్ అయ్యాడు. సహస్రను బెడ్రూమ్లోకి తోసి కత్తితో విరుచుకుపడ్డాడు. కళ్ళు మూసుకుని కత్తితో పొడిచాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కత్తిని బాలకు ఇంట్లోనే కడిగేశాడు. రక్తపు మరకలున్న బట్టలను గుట్టు చప్పుడు కాకుండా వాషింగ్ మిషన్ లో వేశాడు. తల్లికి అనుమానం వచ్చి అడిగితే ఆమెకు ఒక ప్రామిస్ చేసి నమ్మించాడు.